మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, ఈ నెలలో మన బుక్స్ రిలీజ్ కాబోతా ఉన్నాయి. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. మనం ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి ఈ 2 బుక్స్ పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 బుక్స్ కూడా ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నాం. రెండవ బుక్ ప్రస్తుతం అయితే పేజ్ సెట్టింగ్ జరుగుతుంది. ఫస్ట్ బుక్ అయిపోయింది పేజ్ సెట్టింగ్. రెండో బుక్ వచ్చేసి పేజ్ సెట్టింగ్. అంటే మనం రాసినటువంటి దాన్ని పేజీల వారీగా వాటిని సిద్ధపాటు చేయడం అన్నమాట. ఇంకో 4, 5 రోజుల్లో అది అయిపోద్ది. అయిపోతే ఇంక వెంటనే ప్రింటింగ్‌కెళ్ళిపోతాయి. ప్రింటింగ్‌కెళ్తే అవతల ఒక వారం, 10 రోజులు అట్లా పట్టొచ్చు. సో, మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు అటు ఇటుగా ఉంటది కాబట్టి టైం అనేది కరెక్ట్‌గా చెప్పలేను పలానా తారీఖని. ఈ నెలలో అయితే మాత్రం ఖచ్చితంగా బుక్స్ అనేవి వస్తాయి. మీ చేతుల్లో ఉంటాయి. తర్వాత ఈ బుక్స్ గురించి చెప్పాల్సొస్తే పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటి 2 బుక్స్ వస్తున్నాయి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషను వీటిలో దొరికిద్ది మీకు. ప్రతిరోజు కూడా మతోన్మాదులు అలాగే కొంతమంది ఎవరైతే ఈ సోషల్ మీడియాలో అదే పనిగా బైబిల్‌లో అది ఉంది, ఇది ఉంది, బూతులుండయి అనుకుంటా లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికి కూడా మీరందరూ బుద్ధి చెప్పడానికి ఈ బుక్స్ బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా హైందవ సహోదరులు వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలీదు పాపం. వాళ్ళకి తెలియక అదే నిజం అనుకుంటున్నారు. ఆ గ్రంథాల్లో రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు వీటన్నిటిలో అసలు ఏమి రాయబడింది? వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఏం రాయబడింది? అసలు ఏంటి అనేది ఎవరు కూడా వాళ్ళకి తెలీదు మన హైందవ సహోదరులకి. ఎందుకంటే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ మతానికి సంబంధించినటువంటి బుక్ ఒకటి కూడా ఉండదు. రామాయణం గాని, మహాభారతం గాని ఇలాంటివి ఉండవు. వాళ్ళు చదవరు కూడా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళేందంటే ఏదో అలా సినిమాలు అలాంటివి చూసి ఇక వాటిలో ఉన్నటువంటి కథలే నిజం అనుకోని వాళ్ళు ఇంక అయ్యే అనుకుంటారు. వాళ్ళ దేవుళ్ళ గురించి అదే వాస్తవం అని అనుకుంటారు. కానీ గ్రంథాల్లో ఏం రాయబడిందనేది వాళ్ళకి అవగాహన లేదు మన హైందవ సహోదరులకి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బుక్స్ బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన క్రైస్తవులు వ్యక్తిగత సువార్త చేయడానికి కూడా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అసలు ఏముంది వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు నమ్ముతున్నది ఏంటిదనేది అవన్నీ కూడా వాళ్ళకి మనం వివరించడానికి, మీకు వ్యక్తిగత సువార్త అనేది చేయటానికి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే మతోన్మాదులు ఎవరైనా సరే మీకు వాట్సాప్‌లో అట్లాగా ఏదైనా మెసేజ్‌లు పంపించి, ఇదిగో మీ బైబిల్ అలా ఉంది, ఇలా ఉంది అని అన్న వాళ్ళందరికి కూడా మీరు చక్కగా వీటిని ఫోటోలు తీసి వాళ్ళకి పంపించి, నాయనా బైబిల్‌లో అంతా కరెక్ట్‌గానే ఉంది. ఇదిగో చూడు నువ్వు నమ్ముతున్న గ్రంథాల్లోనే ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయొచ్చు మీరంతా కూడా. ఇది ఖచ్చితంగా ఏందంటే మన హైందవ సహోదరుల్ని నిజమైనటువంటి మార్గంలోకి తీసుకొని రావటానికి మాత్రమే వీటిని మీరు ఉపయోగించాలి. వాళ్ళ మీద ఫైట్ చేయటానికి గానీ, లేకపోతే వాళ్ళని దూషించడానికి గానీ, వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళని దూషించడానికి గానీ, వాళ్ళ గురించి చెడుగా ఏదో వాళ్ళ మీద ఒక యుద్ధం అనేది చేయటానికైతే కాదు నేను ఈ రాసింది. మీరు ప్రేమపూర్వకంగా వాటిని హైందవ సహోదరులకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాస్తవం ఏంది అనేది వాళ్ళు తెలుసుకునే విధంగా మీరు చేయటం కోసం మాత్రమే నేను ఈ బుక్స్ రాశాను తప్ప, ఇవి తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి పోవాలనేది మాత్రం కాదు. అయితే నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ శ్లోకాలతోటి ప్రతి దానికి కూడా ఒక శ్లోకం అనేది ఇచ్చాం మనం. ప్రతి దానికి శ్లోకం ఇచ్చాం. తాత్పర్యం ఇచ్చాం. అలాగే ఇది ఏ గ్రంథం నుంచి తీసుకున్నాము, అది ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకం అనేది కూడా చాలా క్లారిటీగా మనం దీంట్లో ఈ గ్రంథాల్లో ఇవ్వటం జరిగింది. చాలా రెఫరెన్స్‌లు ఇచ్చాను. అలాగే నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. బాగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా మంచి టాపిక్స్ అనేది ఇందులో ఉంచడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక అంచనా పెట్టుకున్నారో బుక్స్ దాన్ని మించినటువంటి ఇన్ఫర్మేషను అంత చక్కగా దీంట్లో ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. ఆ విధంగా మీకు ఉపయోగపడతాయి. తర్వాత కొంతమంది సహోదరులు ఏమంటున్నారంటే, అన్న ఈ బుక్స్ అమెజాన్‌లో పెడతారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అమెజాన్‌లో నేను ఈ బుక్స్ పెట్టాలి అనుకోవట్లేదు ప్రస్తుతం అయితే. బై హ్యాండే నేను అందరికి పంపిస్తాను. తర్వాత ఏందంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాల నుంచి కూడా కొంతమంది ఫోన్‌లు చేస్తా ఉన్నారు మన సహోదరులు. బుక్స్ కావాలని చెప్పి. నేనేం చేస్తానంటే యూఎస్‌లో గాని, ఆస్ట్రేలియా ఇట్లా న్యూజిలాండ్‌లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఇతర దేశాలు కువైట్ గాని, లేకపోతే సౌదీ ఈ ఏరియాల్లో ఉన్నటువంటి మన సహోదరులు కొంతమంది నాకు తెలిసినటువంటి బ్రదర్స్ ఉన్నారు. మన ఆత్మీయ సహోదరులు. వాళ్ళకి నేను పంపిస్తాను బుక్స్ ముందు. ఇక్కడి నుంచి పంపిస్తాను.
సో, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు ఫోను జేస్తే, నేనేం జేస్తానంటే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ మీకిస్తాను. సో, వాళ్ళ ద్వారా మీరు ఆ బుక్స్ తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో గూడా మీ అందరికి గూడా ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి మన సహోదరులందరికి గూడా నేను ఈ బుక్స్ అందేటట్టుగా నేను చేస్తాను. ఏర్పాట్లు జేస్తాను. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో గూడా ఈ బుక్స్ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారనమాట. మాకెలాగన్నా ఏంది? ఎట్లా వస్తాయని. నేను చెప్పాననమాట వాళ్ళందరికి కూడా. కొంతమందికి జెప్పాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి సహోదరుల దగ్గర నేను ఆ బుక్స్ ఉంచుతాను. వాళ్ళ ద్వారా మీరు తీసుకోవచ్చనమాట. ఇబ్బందేం లేదు. నేను మీకు అందేటట్టు చేస్తాను. తర్వాత గుంటూరులో కొంతమంది సహోదరులు, నా ఆత్మీయ సహోదరులున్నారు. గుంటూరు నుంచి ఎవరెవరైతే ఈ బుక్స్ ఆల్రెడీ బుక్ జేసుకున్నారో, నాకు అడ్రెస్‌లు అయన్నీ పంపించి, వాళ్ళందరికీ నేను ఒకరోజు ముందు కాల్ చేస్తాను. బుక్స్ వచ్చిన తర్వాత, ఈ బుక్స్ తీసుకొని నేను గుంటూరు వస్తాను. ఎందుకంటే, గుంటూరులో నేను ఈ సేవ ప్రారంభించినప్పటి నుంచి కూడా, అంటే నేను ఈ వర్క్ ప్రారంభించినప్పటి నుంచి కూడా, నేను సోషల్ మీడియాలోకొచ్చి, యూట్యూబ్‌లో ఈ వర్క్ ప్రారంభించినప్పటి నుంచి కూడా, నాకు అన్ని విధాలా సపోర్ట్‌గా, వెన్నుదన్నుగా ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరులున్నారు. దేవుడిచ్చినటువంటి నా ఆత్మీయ సహోదరులు కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం వారు వేరే దేశాల్లో ఉన్నప్పటికి గూడా వారి కుటుంబ సభ్యుల్ని కలిసి నేను ఆ బుక్స్ ఇవ్వాలనమాట. అందువల్ల నేను గుంటూరు వస్తాను. ఒక రోజంతా నేనుంటాను గుంటూరులో. అప్పుడు ఎవరెవరైతే గుంటూరులో ఆల్రెడీ నాకు ఫోను చేసి బుక్ చేసుకొని అడ్రెస్‌లయి నాకు పంపించారో, వాళ్ళందరికి నేను ముందు రోజు ఫోను చేస్తాను. ఫోను చేసి గుంటూరొచ్చినప్పుడు నేను బై హ్యాండ్ మీకిస్తాను ఆ బుక్స్. మీకు కొరియర్‌లో పంపను. గుంటూరు టౌన్ వరకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరివి నేను నోట్ చేసుకున్నాను. వాళ్ళందరికి ఫోన్‌లు చేసి మీకు నేను బుక్స్ ఇస్తాను స్వయంగా. చాలామందున్నారు గాబట్టి గుంటూరులో. తర్వాత ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికి గూడా నేను కొరియర్‌లో పంపిస్తాను. ఒకవేళ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఆ టయానికి రాలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, నేను కొరియర్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని నేను మీకు వాటిని పంపిస్తాను. ఇబ్బందేం లేదు. తర్వాత ఇంకా కర్నూలు గాని, ఇంకా ఈ రాయలసీమ ప్రాంతం నుంచి గాని కొంతమంది చాలామంది ఫోన్‌లు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికి గూడా ప్రతి ఒక్కళ్ళకి గూడా నేను బుక్స్ అందేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. ఇబ్బందేం లేదు. తెలంగాణ నుంచి కూడా. తెలంగాణ నుంచి కూడా అందరికి నేను పంపిస్తాను బుక్స్. బుక్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను నేను మీకు. అప్పుడు మీరు నాకు ఫోను చేయండి. ఫోను చేస్తే నేను మీకు పంపిస్తాననమాట. తర్వాత ఈ పుస్తకం కోసం అన్ని రకాలుగా సహకరించినటువంటి నా ఆత్మీయ సహోదరులున్నారు కొంతమంది. ఆత్మీయ సహోదరులు, దేవుడిచ్చినటువంటి సహోదరులు చాలామందున్నారు. నాకు అన్ని విధాలా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు. ఉదాహరణకి బుక్స్ కొని పంపించారు నాకు. చెన్నైలో నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. నాకు మంచి సోదరుడు, ఆత్మీయ సహోదరుడు. అతనైతే పనిమాలి షాప్‌కెళ్ళి బుక్స్ కొని, బుక్స్ కొన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్‌కి తీసుకొచ్చి కార్గోలో ఎయటానికి మళ్ళీ ఇంకో సహోదరుడు. అట్లాగా కొంతమంది సహోదరులు నాకు బాగా హెల్ప్ చేశారు పుస్తకాల విషయంలో. అన్నా మీకు ఏం బుక్స్ కావాలి చెప్పండి అని చెప్పేసి నాతో వీడియో కాల్ చేయించుకొని మరి ఆ షాప్‌కెళ్ళినప్పుడు, ఇదిగో నాకు పలానా బుక్ కావాలన్నప్పుడు వాటిని తీసుకొని నాకు పంపించినటువంటి సహోదరులున్నారు. అలాగే హైదరాబాద్‌లో ఒక సహోదరుడున్నాడు. ఆయన నేను చెప్పడమే ఆలస్యం. ఈ ఈ బుక్ కావాలి అనంటే మొత్తం హైదరాబాద్‌లో ఎన్ని బుక్ షాపులయితే ఉన్నాయి, హిందూ గ్రంథాలు అమ్మేయి మొత్తం వాటన్నిటిని కూడా జల్లెడ పట్టాడు. ఎంత కష్టపడ్డాడంటే నేను తిరిగిన దానికంటే ఎక్కువ తిరిగాడు. హైదరాబాద్‌లో ప్రతి గొంతుకి ఎక్కడెక్కడున్నాయి మొత్తాన్ని అందరూ ఫోన్‌లు చేసి తెల్లారిపాటికే పోయి ఎంతో ప్రయాసపడి, ఎంతో ఖర్చు పెట్టి పుస్తకాలు కొని నాకు పంపించాడు కొంతకాలం అయితే. తర్వాత ఢిల్లీ నుంచి కూడా, ఢిల్లీలో కొంతమంది సహోదరులు వెళ్ళి వాళ్ళు గూడా మీకేం కావాలన్నా అని చెప్పేసి నాకు పంపించినటువంటి వాళ్ళున్నారు. ఆ బుక్స్ అన్నీ కూడా. అట్లాగా నాకు అలా పుస్తకాలు పంపియటం గాని, తర్వాత ఈ పుస్తకం ప్రింటింగ్ కోసం కూడా కొంతమంది హెల్ప్ చేశారు కొంతమంది సహోదరులు. పిలిసి మరి, ఇంటికి పిలిసి మరి బ్రదర్ ఇదిగో ఈ పుస్తకం కోసం మేము ఇదిగో ఇంత హెల్ప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి పిలిసి నాకు సహాయం చేసినటువంటి సహోదరులున్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను ఎవరిని మర్చిపోలేదు. అలాగే దీనికోసం ఈ పరిచర్య కోసం గాని, తర్వాత ఈ పుస్తకం ప్రింటింగ్ కోసం, ఈ పుస్తకం రాయడానికి కావాల్సినటువంటి వనరుల కోసం నాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి వాళ్ళు సహోదరులున్నారు. వాళ్ళందరిని కూడా నేను ఎవరిని మర్చిపోలేదు. వాళ్ళని పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా బుక్స్ రాగానే అందరికి ఫోన్ చేయాలని చెప్పి నేను రెడీగా ఉన్నాను. ఎవరిని మర్చిపోలేదు నేను.
ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఫోన్ చేసి ఈ సంతోషాన్ని షేర్ చేసుకుంటాను. వాళ్ళ కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటాను స్వయంగా. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేస్తాను. ఎవరిని మర్చిపోలేదు. సాంబశివరావు నన్ను మర్చిపోయాడు అని ఎవరు అనుకోవద్దు. నాకందరూ గుర్తున్నారు. ఖచ్చితంగా నేను చేసినటువంటి ఈ పనిలో మీ అందరూ కూడా పాలుభాగస్తులే. మీ అందరూ కూడా పాలుభాగస్తులే దీంట్లో. ఇది నా ఒక్కడి కృషి మాత్రం కాదు. ఇది సాంబశివరావు ఒక్కడి కృషి అయితే మాత్రం కాదు. దీనికోసం అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళ ప్రమేయం ఇందులో ఉంది. మీరందరూ సహకరించబట్టే నేను ఇంత గొప్ప కార్యం చేయగలిగాను. దేవుని మహాకృప వలన. దేవుని కృప వలన మీరందరూ సహకరించబట్టే నేను ఇంత గొప్ప కార్యం అనేది చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే. రాబోయే రోజుల్లో ఇవి చరిత్రలో నిలిచిపోతాయి 2 పుస్తకాలు. బాగా ఉపయోగపడతాయి క్రైస్తవులకైతే. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి చర్చిలో, ప్రతి విశ్వాసి దగ్గర ఈ బుక్స్ ఉండాలి. ఎందుకంటే ఈ మతోన్మాదులు ఈ మధ్య ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా! ఏం చేస్తున్నారు? బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను తీసుకొని వాటిని వక్రీకరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు వ్యాఖ్యానాలు రాసి, కొన్ని కరపత్రాలని చెప్పేసి, కొన్ని మినీ బుక్స్ అని చెప్పేసి ప్రింట్ చేసి ఇళ్ళమిటి తిరిగి పంచుతా ఉన్నారు. అవి తీసి యూట్యూబ్‌లో వీడియోలు పెడతా ఉన్నారు. కొంతమంది గలిబిలికి గురవుతా ఉన్నారు. ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. సో, ఇట్లా మోసపోకుండా ఉండటానికి దైవజనులకు నేను చెప్పేది ఏందంటే, మీ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు కూడా మోసపోకుండా ఉండటానికి, విశ్వాసంలో స్ట్రాంగ్‌గా నిలబడటానికి, ఈ మతోన్మాదులు ఎవరైనా వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళని తీసుకొని పోవాలి పక్క అనుకున్నప్పుడు, అలా పోకుండా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మన బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి ఈ గ్రంథాలు. తర్వాత అన్యులు ఏ విధంగా చీకట్లో ఉన్నారో తెలియజేస్తాయి ఈ గ్రంథాలు. ఆ విధంగా మీకు ఉపయోగపడే విధంగా వీటిని మనం తయారు చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు. మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఈ పుస్తకాలు రాయటానికి కావాల్సినటువంటి సోర్సెస్ అంటే శ్లోకాలతో ఉన్నటువంటి కొన్ని బుక్స్ గానీ, హిందూ గ్రంథాలు అవన్నీ కూడా కలెక్ట్ చేయడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది. సహోదరులు కొంతమంది ముందుకొచ్చి వాళ్ళందరూ తలా కొంత కొన్ని బుక్స్ నాకు పంపియటం వల్ల, లేదా వాళ్ళు చేసినటువంటి సహాయంతోటి కొన్ని బుక్స్ కలెక్ట్ చేయటం వల్ల, అట్లా రప్పించుకోవడానికి 1 ఇయర్ పట్టింది నాకు దాదాపు. సో, అన్నీ సమకూర్చుకున్న తర్వాత నేను ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ స్టార్ట్ చేశాను. అందుకే దాదాపు 2 సంవత్సరాల నుంచి మన వీడియోలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. పెద్దగా ఉండవు. కారణం ఏందంటే మనం ఈ వర్క్ చేస్తా ఉన్నాం కాబట్టి. అదే వీడియోల మీద కూర్చుంటే మళ్ళీ ఇది లేట్ అయిపోద్దని మనం కొద్ది రోజులు అలా పక్కన పెట్టి ఈ వర్క్‌లో ఉన్నాం. అది విషయం. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మరొకసారి ఈ పుస్తకం కోసం అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆత్మీయ సహోదరులందరిని కూడా నేను అందరిని ఎవ్వరిని మర్చిపోలేదు. బుక్స్ రాయటంతోటే నేను అందరికి ఫోన్‌లు చేసి ఖచ్చితంగా వాళ్ళతోటి ఈ ఆనందాన్ని అందరం కలిసి మనం షేర్ చేసుకున్నాం. అది. తర్వాత పుస్తకం విషయంలో చెప్పాను గదా! అందరికీ నేను అందుబాటులో ఉంచుతాను. ఇబ్బందేం లేదు. అమెజాన్‌లో వీటిలో ఆన్‌లైన్‌లో అయితే పెట్టను ప్రస్తుతం అయితే. అందరికి నేను పంపిస్తాననమాట. ఆర్టీసీ కార్గో ద్వారా గానీ, లేకపోతే కొరియర్ ద్వారా గానీ అట్లా నేను మీ అన్నీ గూడా మీకు అందేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. అది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎలాగా వస్తాయి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆ విధంగా నేను మీకు వాటిని పంపిస్తాను. అలాగే ఓన్లీ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే నేను మరి నా సహోదరుల్ని వాళ్ళని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, అప్పుడు నేను మీకు ఫోన్ చేసి బయట విడిగా నేను అవసరమైతే ఏడన్నా ఒక చోట గెట్ టుగెదర్ లాగా పిలిచి మన వాళ్ళందరిని ఒక చోట ఉంచి పిలిచి వాళ్ళకి నేను ఈ బుక్స్ అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదనమాట. తర్వాత ఈ 10 రోజులు ఈ ప్రింటింగ్ ప్రాసెస్‌కి ఎళ్ళబోతున్నాయి కాబట్టి పేజ్ సెట్టింగ్ ఇంకో 5, 6 రోజుల్లో అయిపోతే నెక్స్ట్ వీక్ అట్లా ప్రింటింగ్ కనుక ఎళ్తే ఈ 10 రోజులు ఏందంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి సజావుగా ఈ బుక్స్ బయటకొచ్చే విధంగా, వీటి వలన అనేక ఆత్మలు రక్షణ పొందే విధంగా, మరి మీ అనుదిన ప్రార్థనలో ఈ పుస్తకాల ప్రింటింగ్ అయిపోయేదాకా కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరికి గూడా మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థాంక్ యూ.